హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మనం చేస్తున్న 1 lakh ఛాలెంజ్లు ఈ రోజు వచ్చేసి డే 16 అనమాట. మనం అయితే ఆన్లైన్లోకి వెళ్ళాం. టైం వచ్చేసి 5:33 అయితే అవుతుంది. ఇంకా ఫస్ట్ రైడ్ అయితే ఏం పడతలేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఈరోజు అందులో ఫ్రైడే ఒకటి కాబట్టి రైడ్లు అన్నీ లేట్గా పడతాయి. ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో అప్పటి నుంచి మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ప్లస్ నా ఎర్నింగ్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే కస్టమర్లు పెట్టిన లొకేషన్కి డిస్టెన్స్కి అసలు సంబంధమే లేదనమాట. అయితే వీళ్ళు లోపలికి ఇంచుమించు ఒక 500 meters లోపలికి అయితే రప్పించారు. నేను ఒకటే అన్నా, ఇప్పుడు ఇందులో ఫేర్ అయితే పెరగట్లేదు, డిస్టెన్స్ మారినప్పుడు మీరు ఎక్స్ట్రా 10 rupees ఇస్తానంటే వస్తాను, లేదు అంటే ఇక్కడే డ్రాప్ ఇక్కడే చూపిస్తుంది కాబట్టి నేను ఇక్కడే డ్రాప్ చేస్తాను అని అన్నా. అయితే లేదు, ఇంతకు ముందు మేము చాలాసార్లు ఇక్కడికే మేము లొకేషన్ మా ఇంటి దగ్గర పెట్టుకుని ఇక్కడికే వస్తుంది అది ఇది అంటే, అప్పుడు నేను చెప్పిన లొకేషన్ డ్రాగ్ చేయాలి, డ్రాగ్ చేసుకుంటే మీ హౌస్ ఎక్కడైతే ఉందో మీకు తెలుస్తుంది కదా, అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది, లొకేషన్ సెర్చ్ చేసినప్పుడు సరిగ్గా లేకపోతే అలా చేసుకుంటే సరిపోద్ది అని చెప్పిన. అయితే కస్టమర్ అంటారు కదా, నేను కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడతాలే, మాట్లాడన్నా మీ ఇష్టం, అది నేను లొకేషన్ మీరు ఎక్కడ పెట్టారో అక్కడ వరకు తీసుకెళ్ళడమే మా బాధ్యత, దూరం పెరిగినప్పుడు డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అని చెప్తున్నాను అనమాట. అయితే ఇంతకుముందు 10 సార్లు బుక్ చేసుకున్న ఆటో కూడా డబ్బులు అడగలేదు. నేను ఒకటే చెప్తున్నా ఆటో డ్రైవర్లు అందరికీ, మీరు ఎక్కడైతే డ్రాప్ లొకేషన్ ఉందో అక్కడ వరకే తీసుకెళ్ళండి, అక్కడి నుంచి ఇంకా తీసుకెళ్ళాలి అంటే ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పండి. మనక ఈ ర్యాపిడో కానీ ఊబర్ కానీ కిలోమీటర్ ఫేర్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఇవ్వలేనప్పుడు ఇంకా కిలోమీటర్ డిస్టెన్స్ పెరిగినప్పుడు అదే డబ్బులకి ఎలా తీసుకెళ్తారు నాకు అర్థం కావట్లేదు. ఆ మాత్రం తెలివి లేదా మీకు? ఇప్పుడు ఏంటంటే దూరం పెరిగినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు అడగండి, అంతేగాని ఏదో అలా తీసుకెళ్ళిపోవడం కాదు. ఇప్పుడైతే మనకైతే సెకండ్ డ్రాప్ అయితే పడింది, ర్యాపిడోలోనే బాలానగర్ అనమాట. డ్రాప్ పికప్కి అయితే వెళ్ళిపోదాం. $284 అయితే కంప్లీట్ అయిపోయింది. ర్యాపిడోలో జగద్గిరి గుట్ట. అయితే కస్టమర్స్ మామూలుగా ఆటోకి అయితే 3 passengers, ఒకరు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి 50 rupees అడిగి అనమాట. టోటల్ 284 అయితే వచ్చింది మనకి 16 kilometerలకి. చూద్దాం, ఇప్పుడు పర్సెంట్ ప్రాబ్లం పడతలేదు, వెయిట్ చేద్దాం. థర్డ్ డ్రాప్ అయితే పడింది, పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ 400 meters చూపిస్తుంది. పికప్ అయితే ఓటీపీ చెప్పండి. ఎందుకమ్మా నేను చేసుకుంటాను కదా, ఎంత వచ్చిందేమో.
మనకి రైడ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే. జస్ట్ 19 కిలోమీటర్లకి 330 అయితే వచ్చింది మనకి ఊబర్లో. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో. డ్రాప్ అయితే పడింది 1.3 అయితే ఉంది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఓటీపీ మేడం 6512. कितना हुआ? 105. 105. అనవసరంగా నేనైతే రైడ్ చాలా అనవసరంగా తీసుకున్నాను. వేస్ట్, టైం అంతా వేస్ట్. అక్కడ ఏమంటారు, నువ్వు ఎంఐజీ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ అంతా టైం అంతా తినేసి 1/2 అవర్ పట్టింది జస్ట్ 5 కిలోమీటర్స్కి. ఆ బ్రిడ్జ్ దగ్గర 20 మినిట్స్ వెయిట్ చేసాం. ఒక్కొక్కసారి జరిగితే ఈ రోజులో నాకు తెలిసి ఇదే బ్యాడ్ రైడ్ అనమాట. సార్ నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. మనకి వెంటనే మొబైల్ అయితే రైడ్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. 1/2 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ లొకేషన్. పిన్ మేడం 076 076 61. $154 మేడం. వెనకల్స్కి మనకి ర్యాపిడోలో చిన్న డ్రాప్ అయితే పడింది. అప్పుడైతే వెళ్ళిపోతాం. ఓటీపీ చెప్పండి. 1640. $66 మేడం. వెనకల్స్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. 66 వచ్చింది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడికో. అంటే కిలోమీటర్ డ్రాప్ 66 వచ్చింది అనమాట. ఏం పడతలేదు, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక డ్రాప్ అయితే పడింది. అఫీస్పేట అనమాట డ్రాప్ లొకేషన్. పికప్ అయితే వచ్చాను. కస్టమర్ కాల్ చేస్తా వస్తున్నాను అన్నారు. వెయిట్ చేద్దాం. 0114. $134. स्कैनर అదే మేడం. మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
గాంధీవేలోనే ఊబర్లో కూడా డ్రాప్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్ళిపోదాం. పికప్ కూడా పక్కనే 100 మీటర్స్ చూపిస్తుంది. పిన్ మేడం 0810. లోపలే పోయేదాన్ని కదా 185 మేడం. వెనకల్స్ కాదు. మనకి డ్రాప్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. జస్ట్ 185 అయితే వచ్చింది. ఇక్కడ విప్రో సర్కిల్ దగ్గర లెఫ్ట్ అనమాట. చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మేడంకి అయితే కాల్ చేశాను, వస్తున్నా వెయిట్ చేయండి అన్నారు. 2 minutes అయితే వెయిట్ చేద్దాం. ఓటీపీ మరి 4793. $125 మేడం. దాన్ని కలిసి అలా మరి ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా? ఓటీపీ మరి 777. కాలేజ్ తెలుసా? ఏం కాలేజ్ మేడం? అయితే గల్లీలో అదే బజాజ్ కొంచెం లోపుకోవాలి. ఏ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది. స్కానర్ బ్యాక్ సైడ్ తెగా. మనం అయితే రైడ్ ముగించుకుని ఇప్పుడే గ్యాస్ ఫిల్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 6:25 అయితే అవుతుంది. అంటే నేను 6:05కి అలా ఆపేసాను. ఇప్పుడు మన ఎర్నింగ్స్ అయితే చూద్దాం. ఊబర్లో వచ్చేసి 1696 అయితే అవుతుంది. ఇంకా ర్యాపిడోలో కూడా చూద్దాం. ర్యాపిడోలో ఏమో 1221 అనమాట. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు 3001 రూపీ. చూశారు కదా మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.